నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. ఎల్లప్పుడూ నవ్వుతూ ఉండండి. మీ భవిష్యత్తు మీకోసం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. శుభోదయం. జీవిత సత్యం. జీవితంలో కోట్లు సంపాదించినప్పుడు రాని ఆనందం ఒక మంచి మిత్రుడిని పొందినప్పుడు కలుగుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం, దక్షిణాయనం హేమంత ఋతువు, మార్గశిర మాసం శుక్లపక్షం, 2025 డిసెంబర్ 3 బుధవారం. సూర్యోదయం ఉదయం 6:35, సూర్యాస్తమయం సాయంత్రం 5:36, చంద్రోదయం సాయంత్రం 4:01, చంద్ర అస్తమయం ఉదయం 5:35. తిథి త్రయోదశి, మధ్యాహ్నం 12:24 వరకు, తదుపరి చతుర్దశి. నక్షత్రం భరణి, సాయంత్రం 5:56 వరకు, తదుపరి కృత్తిక. కరణము తైతుల, మధ్యాహ్నం 12:24 వరకు, తదుపరి గరజి. రాత్రి 10:31 వరకు, తదుపరి వనిజ. యోగము పరిగము, సాయంత్రం 4:49 వరకు, తదుపరి శివము. అశుభ సమయాలు: రాహు కాలం మధ్యాహ్నం 12:05 నుండి 1:28 వరకు. యమగండం ఉదయం 7:57 నుండి 9:20 వరకు. గుళిక కాలం ఉదయం 10:43 నుండి 12:05 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:43 నుండి 12:27 వరకు. వర్జ్యం తెల్లవారుజామున 4:27 నుండి 5:51 వరకు. శుభ సమయాలు: బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:59 నుండి 5:47 వరకు. అమృత ఘడియలు మధ్యాహ్నం 1:45 నుండి 3:10 వరకు. అభిజిత్ ముహూర్తం ఈరోజు లేవు. డిసెంబర్ 3 బుధవారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి త్రయోదశి, మధ్యాహ్నం 12:24 వరకు ఉంది, తదుపరి చతుర్దశి. త్రయోదశి తిథుల ప్రకారం శుభకార్యాలకు అనుకూలమైనది. తదుపరి వచ్చే చతుర్దశి తిథి శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. ఈరోజు ఉండే నక్షత్రాలు భరణి, కృత్తిక, రెండు కూడా శుభకార్యాలకు అనుకూలమైన నక్షత్రాలు కావు. కృత్తిక నక్షత్రం బుధవారం కలయికతో సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతుంది. ఈ యోగ సమయం బుధవారం సాయంత్రం 6 గంటల నుండి గురువారం ఉదయం 6:57 వరకు ఉంటుంది. ఈ యోగ సమయములో కొత్తగా పనులు ప్రారంభించటం, ఉద్యోగ అప్లికేషన్లు పెట్టుకోవడం, చెడ్డ అలవాట్లు మానివేయడం, ఉద్యోగంలో జాయిన్ అవ్వడం వంటివి చేసుకోవచ్చు. సాధారణమైన పనులు. మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. ఒకవేళ శుభకార్యం కాని పని ఏదైనా చేయవలసి వస్తే శుభ సమయము చూసుకొని చేసుకోవచ్చు. సూర్యుడు వృశ్చిక రాశిలో ఉంటారు. చంద్రుడు రాత్రి 11:14 వరకు మేషరాశిలో, తదుపరి వృషభ రాశిలో ఉంటారు. చంద్రబలం రాత్రి 11:14 వరకు చంద్రబలం ఉన్న రాశులు: మిథునం, కర్కాటకం, తుల, వృశ్చికం, కుంభం. రాత్రి 11:14 నుండి
మరుసటి రోజు సూర్యోదయం వరకు చంద్రబలం ఉన్న రాశులు: వృషభం, కర్కాటకం, సింహం, వృశ్చికం, ధనుస్సు, మీనం. బుధవారం ఉత్తరం ఈశాన్యం దిక్కున ప్రయాణాలు చేయరాదు. నక్షత్ర బలం: భరణి నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు: అశ్విని, రోహిణి, ఆరద్ర, పుష్యమి, మఖ, ఉత్తర, హస్త, స్వాతి, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, శ్రవణం, శతభిషం, ఉత్తర భాద్రపద. కృత్తిక నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు: భరణి, రోహిణి, మృగశిర, పునర్వసు, ఆశ్లేష, పుబ్బ, హస్త, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణం, ధనిష్ట, పూర్వ భాద్రపద మరియు రేవతి. ఈరోజు ప్రత్యేకతలు: హనుమద్వ్రతం. హనుమంతుడు సీతాదేవిని లంకలో చూసినప్పుడు సీతాదేవి హనుమంతుడికి ఈ విధంగా వరమిచ్చింది: ఈరోజు హనుమంతుడిని పూజించిన వారి కోరికలు తీరి దుఃఖ నివృత్తి అగునని సీతమ్మ తల్లి వరమిచ్చింది. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం: భగవాన్ శ్రీకృష్ణుడు భగవద్గీతను అర్జునుడికి బోధించారు. ఈరోజు ప్రశ్న: ఆంజనేయ స్వామి భార్య పేరు ఏమిటి? అంజమ్మ, సువర్చల, సుశీల, అంజనాదేవి. సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి: స్నేహితుల నుండి మాట సాయం అందుతుంది. వృషభ రాశి: ప్రత్యర్థులతో కొంత రాజీ మార్గం అనుసరిస్తారు. మిథున రాశి: మీకంటూ సంఘంలో ప్రత్యేకతను నిలుపుకుంటారు. కర్కాటక రాశి: ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. సింహరాశి: సమాజంలో మీ పలుకుబడి పెరుగుతుంది. కన్యా రాశి: ఇంతకాలం పడిన శ్రమకు ఫలితం పొందుతారు. సింహరాశి: ప్రముఖుల నుంచి పిలుపు రావడంతో ఆశ్చర్యపోతారు. వృశ్చిక రాశి: అనుకున్న పనులు మరింత సజావుగా పూర్తి చేస్తారు. ధనుస్సు రాశి: కొన్ని సమస్యల నుంచి గట్టెక్కుతారు. మకర రాశి: ముఖ్యమైన పనులు సమయానికి పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తారు. కుంభరాశి: కొన్ని విషయాలలో మానసిక ఆందోళన చెందుతారు. మీనరాశి: నిరుద్యోగుల ప్రయత్నాలు నెమ్మదిగా ఫలిస్తాయి. ఇది ఈరోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా ముగ్గురికి షేర్ చేయండి.